అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజేమో మునగాకు పప్పు చేస్తున్నాను. మునగాకుతో ఈ మునగాకు ఇలా కోసుకొని నీళ్ళలో వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు ఒకటి, టమాటాలు మొత్తం కడిగేసుకొని వేసేసుకున్నానండి. ఇప్పుడు మునగాకు వేసేస్తాము. కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లో. మునగాకు ఏమో చాలా చాలా మంచిదంటండి. మా అక్కయ్య కూడా చెప్పింది. వాళ్ళు పొద్దున్నే మునగాకు ఆకు వాళ్ళకి చెట్టు ఉంది మొక్కోళ్ళకి. కొద్దిగా కోసుకొని నమిలి వేడి నీళ్ళు తాగేస్తారంట పొద్దున్నే వాళ్ళు. చాలా మంచిది. అసలు కాల్షియం కూడా అసలు ఎన్ని ఔషధాలకి పనిచేసిద్దంటండి ఈ మునగాకు. పప్పు చాలా రుచిగా చాలా బాగా కుదిరిందండి. తిన్నాం మేము. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంది. అసలు కళ్ళకి అసలు కాల్షియంకి అసలు చాలా షుగర్కి బీపీకి చాలా పనిచేసిద్దంటండి మునగాకు. కొద్దిగా జీలకర్ర, చింతపండు కొద్దిగా, పసుపు ఇలా పప్పుల్లో కూడా ఇప్పుడు మామూలుగా మునగాకేమో ఎండలో ఆరబెట్టేసి పొడిగా అయితే మిక్సీలైనా మామూలు చేత్తోనే ఇలా చేసేసి ఆ పొడి ఏమో మజ్జిగలు కూడా వేసుకొని తాగొచ్చు అంటండి. కొద్దిగా కారం వేసాను. మజ్జిగలో వేసుకుని తాగినా కూడా మంచిదంట. కొందరైతే ఈ మునగాకు, కరివేపాకు, పుదీనా ఈ 3 మిక్స్ పౌడర్ చేసి ఇంకా మజ్జిగలో ఇలా తాగొచ్చంట. చాలా మంచిదంటండి. కరివేపాకు వేసానండి. మా అమ్మాయి నేను వేస్తానని మా అమ్మాయి కూడా వచ్చి వేసింది. ఉల్లిపాయ కూడా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. వాటర్ వేసుకొని ఇంకా 4-5 విజిల్స్ పెట్టుకుంటాను. ఆ తర్వాత పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకొని ఇంకా తాలింపు వేసుకుంటాను. 2 గ్లాసులేమో వాటర్ వేసుకోవాలి. పెట్టేశానండి. దేంట్లో అయినా ఏ కూరలైనా కూడా ఆకులు చూసారు కదా అయిపోయింది. అసలు గోంగూర లెక్క ఉంది కదండి. మెత్తగా చేసిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, కరివేపాకు మొత్తం వేసేసి బాగా వేగిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలండి. అంతే. ఏ కూరలు ఇప్పుడు మేము చపాతీ పిండిలో కూడా అండి ఇలా మునగాకేమో కడిగేసుకొని చపాతీ పిండిలో అయినా కూడా వేసి మెత్తగా దాంట్లోనే నలుపుకొని చపాతీలు కూడా చేసుకోవచ్చు అంటండి. మంచిదంట. ఇప్పుడు ఏ కర్రీలో కూడా వేసుకొని 4 రెమ్మలు అలా కొద్దిగా వేసుకొని తినొచ్చు అంటండి చెప్తున్నారు. చాలా మంచిదంట. మీరు ఒకసారి ట్రై చేయండి. వేగుతుందండి. ఇంకా కొద్దిగా వేగాలి ఉల్లిపాయలు.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది అండి. చాలా ఈజీగా కుక్కర్లో వేస్తే అన్ని తొందరగా ఉడికిపోయిద్దండి. అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకొని పప్పులోకి వేసేసుకుంటాను. వేసేసుకున్నానండి పప్పులోకి. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. సాయంత్రం ఇంకా చేపలు తెస్తాను, దీంట్లో ఫ్రై చేసుకొని తినాల్సిందే. అంతేనండి. ఓకే, బాయ్.